వెల్కమ్ చక్రీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. చనా మసాలా ఎలా చేయాలో చూద్దామా. చనాని నేను నైట్ అంతా నానపెట్టుకున్నాను. చనా అంటే తెల్ల శనగలండి, వీటిని కాబూలి అని కూడా అంటారు. కుక్కర్లో దాల్చిన చెక్క, బేలీఫ్, అనాస పువ్వు, లవంగాలు, యాలకులు, కొంచెం సాల్ట్ వేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ నేను టమోటా పేస్ట్, అల్లం వెల్లుల్లి, ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాను. 2 విజిల్స్ వచ్చాక మనం లిడ్ తీసేసి శనగల్ని సపరేట్గా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఒక 4 స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి. తర్వాత మనం పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత పసుపు, అలాగే టమోటో, సాల్ట్ కూడా వేసి ఆ టమోటా పచ్చి స్మెల్ పోయేంత వరకు మనం సిమ్లో పెట్టి స్లోగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమోటా అంతా మగ్గిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆ టైంలో మనం 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, నేను ఇక్కడ ఎవరెస్ట్ వారి చోలే మసాలా పౌడర్ని 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. ఇవి కూడా 1-2 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి, ఆ రా స్మెల్ అంతా పోవడానికి కోసం. తర్వాత మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న శనగల్ని మసాలాలో ఒక 2 సెకండ్స్ వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తుంది మీకు మిక్సీలో నేను చనాని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. కొన్ని చనా తీసుకొని పేస్ట్ చేసుకున్నాను. ఎందుకు వేస్తున్నానంటే చిక్కదనం కోసం, మనకు కర్రీ కొంచెం చిక్కగా వస్తుంది, అందుకని ఇక్కడ యాడ్ చేస్తాను. తర్వాత మనం ఆల్రెడీ కాబూలి చనాని ఉడకపెట్టుకున్నాం కదా, నేను అదే వాటర్ని తీసుకున్నాను కొంచెం జ్యూసీగా ఉండడం కోసం. తర్వాత కర్రీ అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో గరం మసాలా, కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం దగ్గరగా చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా సింపుల్. ఇది పూరి కానీ, చపాతీ, రోటీ, పుల్కా ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేసి ఒకసారి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని.